హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఎగ్జామ్స్ రాసి స్కోర్ కార్డ్ గురించి అంటే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకి ఈ జూన్ జూలైలోని ఖచ్చితంగా ఈవెంట్స్ జరుగుతాయా అని చాలామందికి చిన్న డౌట్ ఉందండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ ఇయర్లోనే 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఆగస్టు మరి మనకు చూసుకున్నట్టయితే 27th మనకి రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది అన్న. మరి ఈ కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈ నోటిఫికేషన్ వచ్చేలోపే మాకు ఈవెంట్స్ అయిపోతాయా అనుకుని చాలామంది అయితే ఒక చిన్న సందేహంలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా అయిపోతుందండి. మనకి ఈ జూన్ జూలైలోనే మనకి ఈవెంట్స్ డేట్ అయితే ఇస్తాడు. మనకి ఈవెంట్స్ డేట్ ఇచ్చాడు స్కోర్ కార్డు రిజల్ట్స్ ఇచ్చాడు అంటే డైరెక్ట్గా మనకి ఈవెంట్స్కి 1 month గ్యాప్ ఇస్తాడండి ఎస్ఎస్సి జీడీ వాడు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎస్ఎస్సి జీడీ అనేది కండక్ట్ చేస్తాడు. మన గతంలో చూసుకున్నట్టయితే మరి మనకి ఏప్రిల్ నెలలో మే నెలలో మధ్యలోనే మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలామంది 2023లోనే ట్రైనింగ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోండి, మీరు చాలామంది దృష్టిలో పెట్టుకోండి. మీరైతే ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తున్నారేమో, ఖచ్చితంగా చేసే ఉంటారు. మంచి ఆస్పిరెంట్స్ ఉన్నారండి ఎస్ఎస్సి జీడీలోని, విపరీతంగా పరిగెడతారు ఉన్నారు. చాలా మంచి కుర్రలు ఉన్నారు బయట. వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. దానికి ముందుగా పరిగెడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిగెట్టండి. మరీ హెవీగా పరిగెట్టి అనారోగ్య పాలు అవ్వకండి దయచేసి. ఎందుకంటే గతంలో ఎస్ఎస్సి జీడీకి నాది హైట్లో పోయిందిలేండి. లాస్ట్ అనమాట 30 yearsకి గతంలో కోవిడ్ బ్యాచ్ కింద మాకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంచెం ఇచ్చాడు. దాని గురించి ఎస్ఎస్సి జీడీ లాస్ట్ ప్రయారిటీ కదా అనుకుని మనం ఎక్కువగా ట్రై చేసాం. హైట్లో పోయిందిలేండి. ఎందుకంటే హైట్ అక్కడ మరి ఓవర్గా తీస్తారు కాబట్టి మరి హైట్ గురించి. కానీ 170 ఉన్నా అక్కడ పనికిరామండి. 170 అబోవ్ ఉండాలి. అంటే 171 దాటిపోవాలి. 172, 173, మ్యాక్సిమం 175 ఉంటేనే 170 ఉన్నట్టుగా అక్కడ. అంటే అంత అలా తీస్తాడనమాట. అంటే హైట్లోనే చాలా మటుకు ఫిల్టరింగ్ చేస్తాడు. సో అందుకనే ఏంటంటే మనం అవ్వం, కానీ జస్ట్ మనం ప్రయత్నం అయితే చేసాం. అందుకనే ఒక ఎక్స్పీరియన్స్గా నేనైతే చెప్తున్నాను. చాలా ఫాస్ట్ కండక్ట్ చేస్తాడండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి చాలా చక్కగా గ్రౌండ్ వేయండి. మరీ ఎక్కువ వేసి బాడీ హీట్ అయిపోద్ది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి జీడీ నుంచి 2 నోటిఫికేషన్లు ఉన్నాయండి. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఒకటి, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఒకటి. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది, అది ఈ మంత్లోనే పడుతుంది. మ్యాక్సిమం పేజ్ 7 అనుకుని నోటిఫికేషన్ ఒకటి ఉంది, అది కూడా ఈ మంత్లో పడిపోద్ది. అయితే మనకి ఎస్ఎస్సి జీడీ ఒకటి ఉంది, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 12th అంటే 10+2 మీద అయితే ఉండడం అయితే వస్తుంది. సో అది గమనించి మీరు అంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రతిదానికి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రాయాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి జీడీ వాళ్ళకైతే నేను ఇది సలహా ఇస్తున్నాను. ఈ మంత్లో ఖచ్చితంగా స్కోర్ కార్డ్ వస్తుంది. జూలై నెలలోనే మనకి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవెంట్స్ మ్యాక్సిమం స్టార్ట్ అయిపోద్ది. సో ప్రతి ఒక్కరైతే సిద్ధం కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి కుర్రలు ఉన్నారండి ఎస్ఎస్సి జీడీలో, మామూలుగా కాదు. బీభత్సంగా రన్నింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు మా ఏరియాలో. సో వాళ్ళకైతే నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఎవరు ఇరెగ్యులర్గా ఉండకండి దయచేసి. ఓకే గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.